ఈ షుగర్ రిపోర్ట్ చూడండి ఎంత మంచిగా కంట్రోల్ ఉందో. ఇలా కంట్రోల్‌లో ఉండాలి. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అనేది ఇలా మంచిగా కంట్రోల్‌లో ఉండాలి. అయితే ఈ పేషెంట్ ఏంటంటే 2 పూటలు టాబ్లెట్స్ వాడుతున్నారు. పొద్దున్నొకటి, సాయంత్రం ఒకటి. ఆమె ఏం చేశారంటే షుగర్ మంచిగా కంట్రోల్‌లోనే ఉంది గదా! 2 పూటలు ఎందుకు అని ఒక్క పూట టాబ్లెట్ వాడడం స్టార్ట్ చేశారు. అయితే ఆమెకి కొన్ని రోజుల తర్వాత ఏమైంది వీక్‌నెస్ ఎక్కువగా అవ్వడం, ఈ యూరిన్ మాటి మాటికి 2 గంటలకొకసారి యూరిన్ వెళ్ళడం, అలా నీరసం బాగా ఎక్కువగా అవ్వడం, ఇలా అవ్వడం వల్ల ఆమె రెగ్యులర్‌గా చేసుకునే నైట్ టైమ్ ఈ జొన్న రొట్టె అది చేసుకోలేకపోయారు. ఎందుకంటే వీక్‌నెస్ బాగా ఉంటుంది గదా! అలా ఏం చేశారంటే 3 పూటలు ఇంకా రైస్ తినడమే స్టార్ట్ చేశారు. షుగర్ ఇంకా ఎక్కువగా పెరగడం స్టార్ట్ అయింది. అయితే ఇంట్లో చెక్ చేసుకొని వచ్చారన్నమాట. మీరే చూడండి రిపోర్ట్‌లో షుగర్ ఎంత ఎక్కువగా ఉందో. అందుకోసమే మీకై మీరు మాత్రం షుగర్ టాబ్లెట్స్ అనేది ఆపకండి. మీ షుగర్ కంట్రోల్‌లో ఉంది అంటే అది 2 పూటలు వాడే టాబ్లెట్స్ వల్ల. అర్థమైంది గదా! సో, టాబ్లెట్స్ మీకై మీరు ఆపకుండా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఏమన్నా షుగర్ మరీ తక్కువ అవుతుంది అంటే అప్పుడు మీరు డాక్టర్ అడ్జస్ట్ చేస్తారు. అంతేగాని నార్మల్ ఉందని మీకై మీరు స్టాప్ చేస్తే మాత్రం ఇలా ఎక్కువగా కాంప్లికేషన్స్ గాని, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ గాని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అర్థమైంది గదా! ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.